అద్భుతమైన పాలన అందించేశాం ఈ ఏడాదిలో, ప్రజలందరూ అసలు సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్తున్నారు ఆయన. సార్ ఇదే టైంలో ఎమ్మెల్యేలకు కూడా ఏమైనా ఒక షాక్ ఇస్తున్నారా? ఎమ్మెల్యేలు మారకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఒక పక్క మొన్న కేకే సర్వేలో కూడా ఏదో 19 మంది ఎమ్మెల్యేల మీద 40 మంది చెప్పి 40 మంది ఎంత సార్? 40 మందా? ఓకే ఓకే, అయితే నేను చదివింది రాంగ్ అనుకుంటా. 40 మంది ఎమ్మెల్యేల మీద అంటే ఇప్పుడు రెండు కంపేర్ చేస్తే ఒకటే అవుతుందా? ఆయన చెప్పింది కేకే సర్వే ఆ తర్వాత చేసినవన్నీ ఫెయిల్ అయినాయి, తర్వాత రాష్ట్రాలకు చేసినవన్నీ కూడా. కాబట్టి దాంతో దీనికి సంబంధం లే. మీరు ఒక్కసారి 1999 నుంచి 2004 దాకా పత్రికలు చూడండి, 2014 నుంచి 2019 దాకా పత్రికలు చూడండి, అన్ని దగ్గర పెట్టుకుని ఈనాడు జ్యోతిని చూడండి. ఈ మొక్క ప్రతి నెల 15 సార్లు మాట్లాడతారు ఆయన, ప్రతిరోజు ఇడిసి రోజు ఒకసారి మాట్లాడతారు. నేను చూస్తా ఊరుకోని తమ్ముళ్ళు, మీరు చేస్తున్న తప్పులు నాకు తెలుస్తున్నాయి, నివేదికలు తెప్పించుకుంటున్నా, మీ సంగతి తెలుస్తా అనేటటువంటి. మీ పని ఎంతో ఏం చేస్తున్నా నాకు తెలుసు, ప్రతి మొక్క నాకు తెలుస్తుంది అంటారు. ఎప్పుడు ఆగినాయి, ఏం ఆగినాయి? ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో చూసేది ఏంది నాకు అర్థం కాల. 2004కు ముందు అలా చూశారండి, ప్రతి అంశాన్ని మానిటర్ చేసేవాడు ఆయన, ప్రతి అంశాన్ని. ఓ టీం ఉండేది. ఇలా ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడంటే ఇమ్మీడియట్ ఫోను, ఏమనుకుంటున్నావు నువ్వు అనేసి. ఓ నాయకుడు పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద బెదిరించాడంటే వెంటనే ఫోన్ వచ్చేసేది. అది ఓన్లీ 2004 బిఫోర్ 95 సీఎం